ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితులు రోజురోజుకి కూడా ఒక వింత రూపాన్ని అందుకుంటున్నాయి. ఎందుకంటే ఒక వారం క్రితం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి దస్తగిరిని కడపలో హత్యకు గురైతే అది ఆ వ్యాపారి దస్తగిరి అన్న ఆయన మారమ్మ జాతరకి వెళ్తే అక్కడ ఏదో డీజే విషయంలో ఓ రెండు వర్గాల మధ్య వచ్చినటువంటి ఒక చిన్న వివాదం తర్వాత ఆ రెండు వర్గాలు కొట్టుకుని దానిలో దస్తగిరి యొక్క కొడుకు కొన్ని దెబ్బలు బాగా తగలటం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఇదే దస్తగిరి వాళ్ళ కొడుకుని రిమ్స్లో హాస్పిటల్లో చూడటానికి వెళ్ళినప్పుడు అతి దారుణంగా వాళ్ళ ప్రత్యర్థుల ద్వారా చంపేయబడ్డాడు. దానిని మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానందరెడ్డి గారి హస్తం ఉందని, అది ఆయనే చేయించారని చెప్పని ఆయన మీద నింద మోపుతూ దాని నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అంటే దీనినే పనిగా పెట్టుకుని ఇద్దరు, నిన్నేమో మంత్రి రామానాయుడు గారు, ఇవాళ పార్థసారథి గారు, వాళ్ళ శాఖల్ని వదిలిపెట్టేసేసి వాళ్ళకిచ్చిన బాధ్యతలను వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత సిగ్గు లేకుండా, కొంచెం కూడా సిగ్గు లజ్జ లేని అసలు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క స్పీచ్ వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీకు ఏం బాధ్యత అప్పచెప్పారు? ప్రజలు మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించారని చెప్పని మీరు డంకా కొట్టుకుంటున్నారు కదా, మీ యొక్క శాఖలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి గొడ్డల పార్టీ అని, హత్యలు చేస్తాడని చెప్పని ఎంత చండాలంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు ఏదైనా కానీ అన్నిటిని మించి హోంశాఖ అనిత గారు ఎక్కడున్నారు చెప్పండి? గత 21 నెలలుగా దాదాపు 25 నుంచి 30 దాకా రాజకీయ మర్డర్లు జరిగినాయి. వాటన్నిటిని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఎక్కడో రాజధాని ఒకటి కడతామని చెప్పి అడ్డగోలుగా దాని వెనక చేస్తున్నటువంటి అక్రమాలని ప్రజలు గుర్తుపడతారని, ప్రజలకి మేము స్పష్టత ఇస్తున్నామని మెల్లిమెల్లిగా గమనించి వాళ్ళు మీ మీద వ్యతిరేకత తీసుకుంటున్నారని చెప్పని తెలుసుకున్న మీరు ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ దస్తగిరి యొక్క విషయాన్ని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేస్తుంటారు, ఆయనది ఒక గొడ్డల పార్టీ అని ఎంత సిగ్గు లేకుండా ఒక మంత్రి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శాఖల్ని వదిలిపెట్టి, ముఖ్యంగా అనిత గారు అయితే అసలు అడ్రస్సే లేరని చెప్పుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్లో ఆయన భజన బృందం, ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి భజన బృందం కింద మారి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? డెవలప్మెంట్ దృష్టిలో మీరు ఎక్కడైనా పెట్టారా? ఎక్కడైనా కానీ సక్రమంగా ₹1 ఇన్వెస్ట్మెంట్ జరిగిందా? చెరువుల్లాగా ఉండేటువంటి స్థలాల్లో కొన్ని లక్షల కోట్లు మీరు దారబోసి ప్రజాధనాన్ని అడ్డమైన అప్పులు చేసి అక్రమంగా దోచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి నిర్వాకాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పాలిటిక్స్ అని చెప్పాలి. రాజకీయాల గురించి, రాజకీయ హత్యల గురించి మాట్లాడుకుంటే ఎవరిది ఏం చరిత్రో నేను స్పష్టత ఇస్తాను, తీసుకోండి. అసలు ఈ హత్య రాజకీయాలు అనే దాని విషయానికి వస్తే దాని పేటెంట్ చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. హత్యలు చేసేది, తర్వాత నిందలు వేసేది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనది అదే వ్యవహార శైలి. మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఆయన ఏం చెప్తాడంటే ద పాలిటిక్స్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అంటాడు. ఏందో మరి అసలు ఆయన చేసేదే హత్య రాజకీయాలు, చేసేది అదే. ఎట్లా ఉంటాయంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ నీచమైన పనులు, దూరేవన్నీ అడ్డమైన కొంపలని చాలా నానుడు మంచి సామెత ఉంది, అదే అన్నమాట.
వీళ్ళేదో చాలా గొప్ప చేస్తున్నాము, మమ్మల్ని మించినటువంటి రాజకీయం, మేం ప్రజలకు చేసేటువంటి గొప్ప ఏమీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ హత్య రాజకీయాల విషయంలో చరిత్ర ఎవరిదనేది నేను చాలా స్పష్టత ఇస్తాను. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ అన్న ఆయన ఎన్టీ రామారావు గారి మీద దాడి జరిగారు. ఆయన హత్య ప్రయత్నం చేస్తే అదే మల్లెల బాబ్జీని తర్వాత ఒక లాడ్జిలో ఆయన శవమై కనిపించాడు. ఒక అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనికి కారణం ఎవరు? అతని దగ్గర ఒక లేఖ కూడా దొరికింది. నాకు 3 లక్షల రూపాయలు ఇస్తానన్నారు, మరి 30,000 నాకు అందింది, నాకు చాలా అన్యాయం జరిగింది అని. ఇది ఎంతో అనుమానాస్పద స్థితిలో అతను చనిపోతే దాన్ని పక్కకి తప్పించారు. మరి ఆ రోజున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క నీచమైన రాజకీయాలు ఎండగడుతూ ఒక ఎన్కౌంటర్ అనేటువంటి ఒక మ్యాగజైన్ పెంగళి దశరథరామ్ గారిని ఇదే విజయవాడలో అతి దారుణంగా కొన్ని రౌడీ మోకలతో నరికి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు. అది కూడా కాదు, రాఘవేంద్రరావు అని చెప్పని గతంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కనకదుర్గమ్మ గుడికి దర్శనానికి వెళ్ళి వస్తుంటే ఆయనను కూడా యాక్సిడెంట్ చేసి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ పేదవాడి బాధల్ని, పేదవాడి గొంతుని అసెంబ్లీ వరకు తీసుకెళ్లినటువంటి ఒక మహనీయుడు, ఒక ప్రజానాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య అనేది ఈ రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది. ఎందుకంటే